Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ యోగి ఆదిత్యనాథ్ టు బి స్వోన్ ఇన్ యాజ్ సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఇన్ లక్నో టుడే. లాస్ట్ మంత్ జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ వాళ్ళు గెలవడం జరిగిందండి. అందులో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గారిని బీజేఎల్పీ భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఈరోజు మళ్ళీ రెండోసారి ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ స్వియరింగ్ ఇన్ సెరమనీ, దిస్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ విల్ బి హెల్డ్ ఎట్ అటల్ బిహారీ వాజ్పేయిస్ ఎకానా క్రికెట్ స్టేడియం ఇన్ లక్నో. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ సెరమనీ అనేది జరుగుతుందండి. ఈ సెరమనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరియు బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా గారు అండ్ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ అటెండ్ అవ్వడం జరుగుతుందండి. దీనికన్నా ముందు బీజేపీ ఎలక్షన్స్లో బీజేపీ లెడ్ అలయన్స్ హ్యాస్ వన్ 273 సీట్స్ అవుట్ ఆఫ్ 403. మొత్తం 400 సీట్లకు జరిగిన ఎలక్షన్లలో 273 సీట్లలో బీజేపీ లెడ్ అలయన్స్ వాళ్ళు విజయదుందుబి మోగించడం జరిగిందండి. రెండో స్థానంలో నిలిచిన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు 111 స్థానాలు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు 2 స్థానాలు అండ్ బీఎస్పీ 1 స్థానంలో గెలుపొందడం జరిగింది. మనం యూపీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూపీకి సంబంధించిన యూపీ సీఎం గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన ఎలక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఆయన ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటుగా మనం యూపీకి సంబంధించి కొంచెం లింకేజెస్ గురించి కూడా మాట్లాడుకుందామండి. కొన్ని స్టాటిక్ పాయింట్స్ విచ్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామినేషన్స్. యూపీ క్యాపిటల్ సిటీ ఏది అంటే లక్నో, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ఎగ్జామ్స్లో గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్లో క్యాపిటల్ సిటీస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే యూపీ గవర్నర్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయండి, లేటెస్ట్గా అపాయింట్ అయిన గవర్నర్స్ గురించి. సో యూపీ గవర్నర్ అనేది ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా విత్ 16 crore పాపులేషన్ అండి. యూపీలో 16 కోట్ల మంది భారతీయులు నివసిస్తూ ఉంటారు, 16 కోట్ల పాపులేషన్ ఉంది. సో దానికి సంబంధించిన సీఎంతో పాటు గవర్నర్ కూడా ఇంపార్టెంటే అవుతారు. యూపీ గవర్నర్ ఎవరండి? ఆనందీబెన్ పటేల్. అండ్ అక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యూపీలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటండి? మన షాజహాన్ కట్టించిన తాజ్మహల్ కానివ్వండి, లేకపోతే ఆగ్రా ఫోర్ట్ కానివ్వండి, అక్బర్ కట్టించిన ఫతేపూర్ సిక్రీ కానివ్వండి, ఇవి 3 యూపీలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. మొత్తం ఇండియాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని? 40. ఇండియాలో మొత్తంగా 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. అందులో కొత్తగా అయిన ఏవి అంటే మన ధోలావీరా, హరప్పన్ సిటీ అయిన ధోలావీరా గుజరాత్లో ఉంది కదండి. ఆ ధోలావీరాని వరల్డ్ హెరిటేజ్ సైట్గా మొన్ననే గుర్తించడం జరిగింది. అలాగే దానికన్నా ముందు మన తెలంగాణలో ఉన్న టెంపుల్, ఏం టెంపుల్ అండి? మన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న రామప్ప టెంపుల్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇండియాలో 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగిందండి. అండ్ నేషనల్ పార్క్స్, యూపీలో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి కూడా తెలుసుకుందాం, ఎందుకంటే నేషనల్ పార్క్స్ సంబంధించిన విషయాల మీద కూడా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దుడ్వా నేషనల్ పార్క్, యూపీలో దుడ్వా నేషనల్ పార్క్ ఉందండి. ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ యూపీలో ఉంటుంది, నేపాల్ అండ్ యూపీ బార్డర్స్లో ఉంటుందండి. అందులోనే ఈ నేషనల్ పార్క్లోనే ఒక టైగర్ రిజర్వ్ కూడా ఉందండి, దుడ్వా టైగర్ రిజర్వ్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. ద హరప్పన్ సివిలైజేషన్ వాజ్ లార్జర్ దాన్ ఇట్స్ కంటెంపరరీ సివిలైజేషన్స్. Which of the following pairs is or are correct regarding its boundaries? హరప్ప నాగరికత అప్పుడు ఉన్న మిగతా నాగరికతల కంటే అతి పెద్ద నాగరికత. ఈ కింద ఇవ్వబడిన పేర్స్లోంచి హరప్ప నాగరికత బౌండరీస్కి సంబంధించి ఏది సరైన జోడి? జోడి 1 నార్త్ దైమాబాద్, 2 యూఫ్రటీస్ సుక్తా గెందౌర్, 3 yellow river మాందా, or 4 Indus river Alamgirpur. Select the correct pair. Option A only 1, option B only 2 and 3, option C only 1, 2 and 4, or option D none of the above. Coming on to the next topic, government set the target to create 220 new airports by 2025. యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, ఈయన మధ్యప్రదేశ్కి చెందిన వారండి, రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఈయన ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి మినిస్టర్గా పనిచేస్తున్నారు. హీ అనౌన్స్డ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టార్గెట్ టు క్రియేట్
220 న్యూ ఎయిర్పోర్ట్స్ బై 2025. మనకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనగానే అసలు ఏం గుర్తుకొస్తుందంటే వాళ్ళ స్కీమ్స్ అండి. ఉడాన్ స్కీమ్ కానివ్వండి, లేకపోతే డ్రోన్కి సంబంధించిన వాళ్ళ పాలసీ కానివ్వండి, ఇలాంటివి గుర్తుకొస్తాయి. ఉడాన్ స్కీమ్ అంటే ఏంటి? ఉడాన్ ఉడో దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడో దేశ్ కా ఆమ్ నాగరిక్. దీంట్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ టు అప్గ్రేడ్ అండర్ సర్వ్డ్ ఎయిర్ రూట్స్. మన హైదరాబాద్ నుంచి కర్నూలుకి కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ టు రాజమండ్రి, ఆర్ హైదరాబాద్ టు వరంగల్, లేకపోతే చెన్నై టు ఊటీ, ఇలాంటి రూట్స్ పెద్దగా వినియోగంలోని లేని రూట్స్ని కూడా నార్మల్ జనాలు ట్రావెల్ చేసే విధంగా ఉపయోగించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అండ్ ఆల్సో టు మేక్ ఎయిర్ ట్రావెల్ అఫోర్డబుల్ అండ్ వైడ్ స్ప్రెడ్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా రేట్స్ తక్కువ చేయడము, మరియు చాలా ఎక్కువ మంది ప్రజలు, నార్మల్ జనాలు, మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ కూడా ప్లేన్స్లో ట్రావెల్ చేసే విధంగా రేట్స్ని అలా తగ్గించడమే ఉడో దేశ్కే ఆమ్ నాగరిక్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే రెండండి. ఒకటి అఫోర్డబుల్ ప్రైజింగ్ అండ్ ఇంకొకటి వైడ్ స్ప్రెడ్ ట్రావెలింగ్. ఇండియన్స్ చాలామంది ఇంతకుముందు మన ఎయిర్ ఇండియా ట్యాగ్ లైనే ఉండేదండి, మహారాజాస్ అని. ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే ప్లేన్స్లో వెళ్ళేవారు. ఇప్పుడు నార్మల్ జనాలు కూడా ప్లేన్స్ ఉపయోగించేలా చేయడమే ఈ ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే 220 న్యూ ఎయిర్పోర్ట్స్, కొత్తగా 220 న్యూ ఎయిర్పోర్ట్స్, మన వరంగల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే కర్నూలులో అవుతుంది ఒక కొత్త ఎయిర్పోర్ట్, ఇవన్నీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఇందులో భాగంగానే ఈ 220 న్యూ ఎయిర్పోర్ట్స్లో తెలంగాణలోను, ఏపీలోను కొత్త ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి. మరి మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఎవరండి? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఈయనేనండి మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్, జ్యోతిరాదిత్య సింధియా. వీళ్ళ ఫాదర్ కూడా మినిస్టర్గా చేశారండి ఇంతకుముందు. ఇప్పుడు ఈయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, that is Devendra Jajaria. Devendra Jajaria becomes first para athletes to receive Padma Bhushan. ఇంతకుముందు క్రికెటర్స్ కానివ్వండి, విశ్వనాథన్ ఆనంద్ చెస్ ప్లేయర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చాలామంది స్పోర్ట్స్ ప్లేయర్స్ పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డ్స్ తీసుకున్నారండి. సచిన్ టెండూల్కర్కి అయితే భారతరత్న కూడా ఇచ్చారు. బట్ ఒక పారా అథ్లెట్కి, దివ్యాంగులైన అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళనే పారా అథ్లెట్స్ అంటారండి. ఆ పారా అథ్లెట్స్కి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారండి. ఈయనే దేవేంద్ర జజారియా గారు. దేవేంద్ర జజారియా గారికి ఎందుకు ఇచ్చారంటే, ఈయన 2004లోనే అథెన్స్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలవడం జరిగిందండి ఇన్ జావెలిన్ త్రో సెగ్మెంట్. మన నీరజ్ చోప్రా ఎలాగైతే 2020లో గోల్డ్ మెడల్ గెలిచారో జావెలిన్ త్రో సెగ్మెంట్లో, అలా దేవేంద్ర జజారియా గారు 2004లోనే గెలవడం జరిగిందండి. మళ్ళీ 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో కూడా ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించాలండి. ఇలా 3 ఒలింపిక్స్ మెడల్ గెలిచిన కారణంగా ఈయన పారా అథ్లెట్లో జావెలిన్ త్రోలో చేసిన సేవలకు, ఇండియాకు చేసిన సేవలకు కానీ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. అలాగే అవని లేఖరా, ఏ పారాషూటర్, అవని లేఖరా గారికి కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగిందండి. షీ ఈజ్ ద ఫస్ట్ పారా అథ్లెట్ స్పోర్ట్స్ ఉమెన్ టు విన్ టూ మెడల్స్ ఇన్ ఎ సింగిల్ ఒలింపిక్స్. ఒక 2 ఒలింపిక్ మెడల్స్ ఒకటే ఒలింపిక్స్లో గెలిచిన ఏకైక క్రీడాకారిణి అండి తను. 2020 టోక్యో ఒలింపిక్స్లో భాగంగా 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. అలాగే ఒక టీమ్ ఈవెంట్లో, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తను ఒక బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. అందువల్ల అవని లేఖరా, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. అవని లేఖరా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్లో చాలా క్వశ్చన్ పేపర్స్లో అవని లేఖరా గురించి అడగడం జరిగింది. మళ్ళీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్లో కానివ్వండి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో కానివ్వండి, ఇది అడిగే చాయిస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ నేమ్. అవని లేఖరా ఈజ్ ఎ పారా షూటర్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. Consider the following statements regarding town planning of the Indus Valley civilization. సింధు నాగరికత టౌన్ ప్లానింగ్ కి సంబంధించి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ ని ఒకసారి గమనించండి. స్టేట్మెంట్ 1, రూలర్స్ ఆఫ్ ద సిటీ లివ్డ్ ఇన్ ద లోవర్ టౌన్. స్టేట్మెంట్ 2, కామన్ సిటిజన్స్ లివ్డ్ ఇన్ ద సిటడెల్ ఆర్ ద రేస్డ్ ప్లాట్ఫామ్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? పైన ఇవ్వబడిన స్టేట్మెంట్స్ లోంచి ఏది సరైన సమాధానం? ఆప్షన్ ఏ ఓన్లీ స్టేట్మెంట్ 1, ఆప్షన్ బి ఓన్లీ స్టేట్మెంట్ 2, ఆప్షన్ సి బోత్ స్టేట్మెంట్స్ 1 and 2, or option D neither statement 1 nor statement 2. Coming on to the next topic,
యాబెల్ ప్రైజ్ ఇది మ్యాథమెటిక్స్లో ఇచ్చే అవార్డ్ అండి. మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ లాంటిది. నోబెల్ ప్రైజ్ మ్యాథ్స్లో ఇవ్వరు కదండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ఇస్తున్న, మ్యాథ్స్లో ఇవ్వరు. అందువల్లే ఈ యాబెల్ ప్రైజ్ అనేది నార్వే వాళ్ళు ఇస్తున్నారండి. దిస్ ఇయర్ 2022లో డెన్నిస్ పార్నెల్ సులివాన్ అండ్ అమెరికన్ మ్యాథమెటిషియన్కి ఈసారి యాబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దిస్ అవార్డ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎ ప్రైజ్ మనీ ఆఫ్ 7 మిలియన్ నార్వేజియన్ క్రోన్. 7 మిలియన్ నార్వేజియన్ క్రోన్ అమౌంట్, ఇంత అమౌంట్ ఇస్తున్నారండి. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాథమెటిక్స్ నోబెల్ ప్రైజ్. ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ద కింగ్ ఆఫ్ నార్వే ప్రజెంట్స్ దిస్ యాబెల్ ప్రైజ్ అండ్ ఇట్ ఈస్ గివెన్ యాన్యువలీ టు అన్ ఇండివిజువల్ who has done a remarkable job in mathematics field. మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో రిమార్కబుల్లీ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ప్రైజ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ నెలిస్ హెన్రిక్ అబెల్ హూ ఈజ్ ఎ ఫేమస్ నార్వేజియన్ మ్యాథమెటిషియన్ అండి. దిస్ అవార్డ్ హ్యాస్ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫేమస్ నోబెల్ ప్రైజ్. ఇందాకే చెప్పాను కదా, నోబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్లో ఇవ్వడం లేదు కాబట్టి దాని ప్లేస్లో ఈ యాబెల్ ప్రైజ్ అనేది ఇస్తున్నారండి. దిస్ హ్యాస్ బీన్ గివెన్ ఫ్రమ్ 2003లో ఫస్ట్ టైం ఈ యాబెల్ ప్రైజ్ అనే దాన్ని మొదలు పెట్టడం జరిగిందండి. దాంట్లో భాగంగా 2007లో మన ఇండో అమెరికన్ అయిన ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్ గారికి 2007లో గారికి యాబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇదండి మన యాబెల్ ప్రైజ్ గురించి. దీన్ని నార్వే కింగ్ ఇస్తున్నాడని చెప్పాను కదా, మరి మనం నార్వేకి సంబంధించి కూడా తెలుసుకుందాం. నార్వేకి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఏంటంటే ఓస్లో. నార్వే క్యాపిటల్ సిటీ ఈజ్ ఓస్లో అండ్ ఇది ఒక స్కాండినేవియన్ కంట్రీ అండి. ఆర్క్టిక్ ఓషన్ దగ్గరలో ఇలా 3 కంట్రీస్ ఉంటాయండి, నార్వే, ఫిన్లాండ్ అండ్ స్వీడన్. ఇక్కడ రష్యా వాళ్ళు ఉంటారు. రష్యా దేశానికి ఆనుకొని ఉండే స్కాండినేవియన్ కంట్రీస్. అలాగే దీని కరెన్సీ ఏంటంటే నార్వేజియన్ క్రోన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ బ్రహ్మోస్ మిజైల్. నిన్న బ్రహ్మోస్ క్రూయిజ్ మిజైల్, సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ అయిన బ్రహ్మోస్ని నిన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర మన ఇండియన్ మిలిటరీ వాళ్ళు టెస్ట్ చేయడం జరిగిందండి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మోస్ ఈజ్ ఏ మిడ్ రేంజ్ రామ్జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ అండి. దట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై, దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇట్ ఈస్ ఏ జాయింట్లీ డెవలప్ చేసిన మిజైల్ అండి. ఇట్ హ్యాస్ బీన్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియా అండ్ రష్యా అండి. ఇండియా నుంచి డిఆర్డిఓ వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అండ్ రష్యాకు సంబంధించి ఎన్పిఓ మషినోస్ట్రోనియా వీళ్ళు ఇద్దరు కలిపి దీన్ని తయారు చేయడం జరిగిందండి. అలాగే దీనికి పెట్టిన పేరు కూడా 2 దేశాల్లోని యొక్క ముఖ్యమైన నదులు, దట్ ఈస్ బ్రహ్మపుత్ర అండ్ మాస్కోవా, దాంట్లోని రెండు నదుల పేర్లతో కలిపి దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగిందండి. అండ్ దిస్ మిజైల్ క్యాన్ బి లాంచ్డ్ ఫ్రమ్, ఎలాగైనా దీన్ని లాంచ్ చేయొచ్చు అండి. సర్ఫేస్, భూమి మీద నుంచి లాంచ్ చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లో నుంచి లాంచ్ చేయొచ్చు, సబ్మెరైన్స్లో నుంచి లాంచ్ చేయొచ్చు, అలాగే వార్షిప్స్లో నుంచి కూడా లాంచ్ చేయొచ్చు అండి. దీనికి సంబంధించిన స్పీడ్ ఏంటి అంటే మ్యాక్ 2.8, దట్ ఈస్ ఈక్వలెంట్ టు 3 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. మనం సౌండ్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో తెలుసు కదండి, దానికి 3 రెట్లు వేగంతో ఈ బ్రహ్మోస్ మిజైల్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుందండి. సో ది స్పీడ్ ఆఫ్ ది బ్రహ్మోస్ మిజైల్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. దీని మ్యాక్స్ స్పీడ్ గురించి ఎగ్జామ్లో అడిగారు. లాస్ట్ టైం TSPSC Group 2 పేపర్ 1లో మ్యాక్స్ స్పీడ్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్ అని అడగడం జరిగిందండి. అలాగే దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ ఇంతకుముందు 290 కిలోమీటర్స్ అండి. మనం ఎంటీసీఆర్లో భాగంగా కాకముందు 290 కిలోమీటర్స్ మాత్రమే ఉండేదండి. ఎందుకంటే ఆ మిజైల్ టెక్నాలజీ మనకు ఇవ్వకూడదు అని ఎంటీసీఆర్ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టారండి. బట్ మనం అమెరికా అండ్ ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీల సపోర్ట్తో ఒకసారి ఎంటీసీఆర్లోకి ఎంటర్ అయిన తర్వాత దీని రేంజ్ అనేది పెరిగిందండి. ఇప్పటికీ అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్ రేంజ్ మొన్న మధ్యనే టెస్ట్ చేశారు. ఇది 350 కిలోమీటర్స్ రేంజ్ అండి. దాని తర్వాత దాన్ని ఇంకా పెంచుతారు, 450 to 500 కిలోమీటర్స్ వరకు పెంచుతారని కూడా అనాలిసిస్ వస్తున్నాయండి. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి 3వ ప్రశ్న. Harappan writing was boustrophodon, that is to write from right to left and then from left to right in alternate lines, or statement 2, Harappan script has not been deciphered so far. Which of the statements given above is or are correct? పైన ఇవ్వబడిన 2 స్టేట్మెంట్స్ లోంచి ఏది సరైన సమాధానం? ఆప్షన్ A only statement 1, ఆప్షన్ B only statement 2, ఆప్షన్ C both statements 1 and 2, or option D
neither statement 1 nor statement 2. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఎంసీక్యూస్ అండి. కొన్ని ఎంసీక్యూస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అవి ఏంటంటే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సుజలాం 2.0 క్యాంపెయిన్? సుజలాం 2.0 క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నానండి. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏంటంటే, గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, బి గ్రే వాటర్ మేనేజ్మెంట్, సి రెయిన్ వాటర్ మేనేజ్మెంట్, డి ఫ్లడ్ మేనేజ్మెంట్. ఒకసారి మీరు ఆలోచించండి, ఇది ఏదై ఉంటుంది సుజలాం. మనం జనరల్గా సుజలాం అనగానే వాటర్ గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ అనుకుంటామండి, బట్ ఇది దానికి సంబంధించింది కాదండి. ఆన్సర్ ఈజ్ బి గ్రే వాటర్ మేనేజ్మెంట్. మనం వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, వేస్ట్ చేస్తున్న వాటర్ ఒక టాయిలెట్ పర్పస్లో వేస్ట్ అవుతున్న వాటర్ కాకుండా వేరేవి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు వేస్ట్ అవుతున్న వాటర్ కానివ్వండి, లేకపోతే మనం బట్టలు ఉతుకుతున్నప్పుడు యూటెన్సిల్స్ కడుగుతున్నప్పుడు వేస్ట్ అయిన వాటర్ కానివ్వండి, దాన్ని ప్రాపర్గా ఎలా మేనేజ్ చేయాలి అని దాని గురించి దానికి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్టివే ఈ సుజలాం 2.0 క్యాంపెయిన్ అండి. ఇది స్కూల్స్లో కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్లో కానివ్వండి, ఇది త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు ఈ సుజలాం 2.0 క్యాంపెయిన్ని ఇనిషియేటివ్ చేశారు, లాంచ్ చేశారు. మరి ఈ జల్ శక్తి మినిస్ట్రీకి మినిస్టర్ ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్. హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఎంపీ ఫ్రమ్ జోధ్పూర్ అండి. రాజస్థాన్లోని జోధ్పూర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి ఈయన నేతృత్వం వహిస్తున్నారు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ద సర్ఫేస్ టు సర్ఫేస్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్? మనం ఇందాకే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ గురించి మాట్లాడుకున్నాం. దాని స్పీడ్ ఎంత అంటే, దాని స్పీడ్ మ్యాక్ 2.8 అని మాట్లాడుకున్నాం. అలాగే దాని రేంజ్ గురించి మాట్లాడుకున్నాం, 350 కిలోమీటర్స్ అడ్వాన్స్డ్ వేరియంట్ అని. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు? ఇండియాలో జనరల్గా మిసైల్స్ ఎవరు లాంచ్ చేస్తూ ఉంటారండి? డిఆర్డిఓ వాళ్ళు. సో ద ఆన్సర్ ఈస్ డిఆర్డిఓ. ఇస్రో వాళ్ళు లాంచ్ చేసేది స్పేస్లోకి శాటిలైట్స్ అండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. హెలికాప్టర్స్, మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ లాంటివి తయారు చేస్తూ ఉంటారండి. వాళ్ళు మిసైల్స్ లాంచ్ చేయరు. అండ్ బిహెచ్ఎల్, భారతీయ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మన హైదరాబాద్లోనే ఉంది. అక్కడ దీనికి సంబంధించిన మిసైల్స్ ఏమీ చేయరండి, వాళ్ళు వేరేవన్నీ తయారు చేస్తూ ఉంటారు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ కంట్రీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ బిమ్స్టెక్ సమిట్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్ అండి. దీంట్లో ఇది ఏ కంట్రీ హోస్ట్ చేస్తుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఇండియా, బి శ్రీలంక, సి పాకిస్తాన్, డి బంగ్లాదేశ్. ఫస్ట్ మనం ఈ బిమ్స్టెక్ కంట్రీస్ ఏవండి? బిమ్స్టెక్లో ఉన్న కంట్రీస్ ఏవంటే, మన సార్క్లో ఉన్న దేశాల్లోనే 5 కంట్రీస్ ఇందులో ఉన్నాయండి. ఇండియా, భూటాన్, నేపాల్ అండ్ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. ఈ 5 దేశాలతో పాటు మన మయన్మార్ అండ్ థాయిలాండ్, ఈ 7 దేశాలు ఈ బిమ్స్టెక్లో ఉన్నాయండి. ఈ బిమ్స్టెక్ అనేది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండి. ఈ సమిట్ని 2022లో ఎక్కడ హోస్ట్ చేస్తున్నారని అడుగుతున్నాడండి. ఇది ఆన్సర్ ఈ శ్రీలంక. ఇందులో ఈ అన్ని దేశాల మధ్యలో రోడ్ కనెక్టివిటీ స్కీమ్స్ గురించి ఒక అగ్రిమెంట్ జరగబోతుందండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ బిమ్స్టెక్ సమిట్. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ శ్రీలంకాస్ కొలంబో అండి. శ్రీలంకలోని కొలంబోలో ఇది హెల్డ్ చేయడం జరుగుతుంది. Coming on to the next question, that is who has been awarded the Abel Prize 2022? ఇందాకే మనం ఈ యాబుల్ ప్రైజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. యాబుల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారండి? ఫర్ మ్యాథమెటిక్స్లో గొప్ప పనితీరు కనబరిచిన వాళ్ళకు, మ్యాథమెటిక్స్కి సేవ చేసిన వాళ్ళకు యాబుల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇయర్ 2022లో ఒక అమెరికన్ మ్యాథమెటిషియన్కి యాబుల్ ప్రైజ్ ఇచ్చారని చెప్పాను కదా. అండ్ దిస్ యాబుల్ ప్రైజ్ ఈజ్ బీన్ అవార్డెడ్ బై నార్వే వాళ్ళు ఇస్తారండి. నోబెల్ ప్రైజ్ మ్యాథ్స్కి నోబెల్ ప్రైజ్ లేని కారణంగా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యాబుల్ ప్రైజ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. నార్వే కింగ్ దీన్ని ప్రతి ఇయర్ ప్రజెంట్ చేస్తూ ఉంటారండి. దిస్ ఇయర్ ఇట్ వాజ్ గివెన్ టు దెన్ అమెరికన్ సిటిజన్ డెన్నిస్ పార్నెల్ సులివాన్ గారికి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ యాబుల్ ప్రైజ్ అనేది ఫస్ట్ టైం 2003లో లాంచ్ చేయడం, ఫస్ట్ టైం 2003 నుంచి ఇవ్వడం జరుగుతుందండి. 2007లో మన ఇండో అమెరికన్ అయిన శ్రీనివాస వర్ధన్ గారికి ఇవ్వడం జరిగింది. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. Don't forget to like, share and comment on our videos, and do subscribe and click on the bell icon for more such content and contests.